హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. భార్య సంతోషంగా ఉండాలి అంటే ఈ పనులు చేస్తే చాలు. అయితే ప్రతి మగాడు కూడా తెలుసుకోవాల్సిన నిజాలివి. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు ఇద్దరూ కూడా పెళ్ళి అయిన కొన్నాళ్ల పాటు సంతోషంగానే ఉంటారు. ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, అలాగే గొడవలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే వారి జీవితం అనేది బోర్ కొడుతుంది. నిజమే కదండి. అలాంటప్పుడు భార్యని ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంచేందుకు భర్తలు ఈ పనులు చేస్తే చాలని ఎప్పుడో పురాణాలలో ఆచార్య చాణక్యుడు తెలియజేశాడు. మరి ఆ విషయాలేంటి అన్నది మనం తెలుసుకుందాం. వైవాహిక జీవితాన్ని బలోపేతం చేసేందుకు అనేక రకాల సూత్రాలను మనకు తెలిపాడు చాణక్యుడు. చాణక్యుడు తెలియజేసిన ఈ సూత్రాలను పాటించినట్లయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మరి చాణక్యుడు చెప్పిన ఆ సూత్రాలు ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది, గౌరవంగా వ్యవహరించాలి. పెళ్ళి అయిన తర్వాత కొంతకాలం భార్యతో గడిపిన తర్వాత వారిపై గౌరవం అనేది తగ్గుతుంది. కానీ పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళైన కొత్తల్లో ఎలా అయితే భార్యను గౌరవంగా చూసేవారో అలాగే జీవితమంతా కూడా తన భార్యని గౌరవంగా చూసే వ్యక్తి తన వైవాహిక జీవితాన్ని బలోపేతం చెయ్యగలడని తెలియజేయడం జరిగింది. ఇక అంతేకాక భార్యను గౌరవంగా చూసిన వ్యక్తి తిరిగి అదే గౌరవాన్ని పొందుతాడని చాణక్యులు గారు ఆయన నీతి శాస్త్రంలో తెలిపాడు. నిజమే కదండి. గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, స్నేహితుడిలా ఉండండి. ఏంటి అంటే భార్య భర్తలు ఇద్దరూ స్నేహితుల్లా జీవించడం అనేది వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆనందంగా ఉంచుతుందని చాణక్యుడు పేర్కొన్నాడు. మంచి చెడు సమయాలలో ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ ఒకరి కష్టసుఖాలను మరొకరు అర్థం చేసుకుంటూ స్నేహితులుగా జీవించే వారి యొక్క వైవాహిక జీవితం బలంగా ఉంటుంది. అర్థమైంది కదండి. ఇక సమానత్వం. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానమే. భర్త భార్యను సమానంగా చూస్తే ఆమె ఎంతో సంతోషపడిపోతుంది. అలా కాదని వారిపై ఆధిపత్యం చలాయిస్తూ నేనే ఎక్కువ, నువ్వు తక్కువ అనే మాటలు మాట్లాడితే వారి వైవాహిక జీవితం బలంగా ఎక్కడుంటుందండి? నిజమే కదా. కాబట్టి ఇద్దరూ కూడా ప్రతి విషయాన్ని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇక మూడవది, సురక్షిత భావం. తన భాగస్వామితో భార్య సురక్షితంగా ఉన్నాను అని నమ్మాలి అని ఈ విధంగా చాణక్యుడు తెలియజేయడం జరిగింది. అప్పుడే ఆ బంధం బాగుంటుందని, అలాంటి సమయంలో భార్య తన భర్తతో తన తండ్రిని చూసుకుంటుందని చాణక్యుడు తెలియజేశాడు. అంటే ఆ భర్త నుండి సురక్షిత భావం తను ఫీల్ అవ్వగలిగితే, అంటే తను అనుభూతి చెందగలిగితే ఆమె భర్తలోనే వాళ్ళ తండ్రిని చూసుకుంటుంది. ఇక నిజాయితీగా వ్యవహరించడం. చాణక్య నీతి ప్రకారం ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో నిజాయితీ అనేది చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉంటేనే బంధం అనేది బలంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడపాలి అంటే మీ భార్యతో ఎల్లప్పుడూ నిజాయితీగానే ఉండండి. అర్థమైంది కదండి. ఇక ఆఖరిది, శారీరక ఆనందం.
చాణక్యుడి సూత్రాల ప్రకారం వైవాహిక జీవితం సంతోషకరంగా సాగాలి అంటే శారీరక సంతృప్తి కూడా చాలా ముఖ్యం. కాబట్టి భర్త తన భాగస్వామి యొక్క మానసిక శారీరక ఆనందంలో దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. వీటిని కానీ మనం పాటించినట్లయితే భార్య యొక్క సంతోషం ఎల్లప్పుడూ అలానే చెక్కు చెదరకుండా ఉంటుంది. భార్య సంతోషంగా ఉండాలి అంటే మనం ఈ చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది. ఒకరి మధ్య ఒకరికి మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏం చెప్తున్నారన్నది రేపు తెలుసు.